చూడమ్మాని రామన్న తెలుపదా అన్నాని తెలుగుని మీ యశోద ఏడన్నా నీడో చూపుమనగా నోటను బాపుడే బతునాలు వన బంధముల ఆనుభం కలిన యశోదను తాపముల దిగించి జన్మ కన్యకగా జయ కృష్ణ
व्यासेरग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीम् అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పి అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగి సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, warrior, what not? He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence.
చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం.